తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగకు సొంతూరుకు వెళ్లి తిరుగు ప్రయాణమయ్యే వారి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. పలు ప్రాంతాలకు రోజు నడిచే రైళ్లతో పాటు అదనంగా మరో 35 ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. రద్దీ ఎక్కువగా ఉండే విశాఖ, కాకినాడ, విజయవాడ, తిరుపతి, ఖమ్మం, వరంగల్ ప్రాంతాల నుంచి హైదరాబాద్కు ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు వివరించారు. ప్రయాణికులు ఇబ్బంది పడకుండా అవసరమైన మేరకు మరిన్ని రైళ్లు ఏర్పాటు చేసేందుకు సిద్ధమని తెలిపారు. రిజర్వేషన్ కేంద్రాల సంఖ్య కూడా పెంచినట్లు ఈటీవీకి ఇచ్చిన ప్రత్యేక ముఖాముఖిలో దక్షిణ మధ్య రైల్వే పౌర సంబంధాల ప్రధాన అధికారి ఉమాశంకర్ కుమార్ వెల్లడించారు. సంక్రాంతి పండుగకు వెళ్లి తిరుగు ప్రయాణమయ్యే వారి కోసం దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక ఏర్పాటు చేసింది. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ప్రత్యేక రైళ్ల సంఖ్యను పెంచడం సహా మరిన్ని ఏర్పాటు చేసింది. ప్రయాణికుల సౌకర్యార్థం ఎలాంటి చర్యలు తీసుకున్నటువంటి విషయమే మనతో పాటు తెలియజేసేందుకు దక్షిణ మధ్య రైల్వే ప్రధాన పౌర సంబంధాల అధికారి ఉమాశంకర్ కుమార్ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, సంక్రాంతి పండుగకు సంబంధించి ఎలాంటి ఏర్పాటు చేశారు దక్షిణ మధ్య రైల్వే పరంగా? సంక్రాంతి పండుగ యొక్క రద్దీని దృష్టిలో పెట్టుకుని దక్షిణ మధ్య రైల్వే విస్తృతమైన ఏర్పాట్లు చేసిందండి. ఇవన్నీ మన ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, సోషల్ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు ప్రజలకి, ప్రయాణికులకి అందుబాటులోకి తీసుకొచ్చాం. దీనిలో ముఖ్యంగా ఈ సంవత్సరం అంటే మనం జనవరి 1 నుంచి 20 వరకు దీన్ని ప్లాన్ చేస్తాము. గత సంవత్సరం చూసుకుంటే గత సంవత్సరం 63 ట్రైన్స్ మనం ఇంట్రడ్యూస్ చేయటం అయింది. అయితే ఈ సంవత్సరం దాన్ని రెట్టింపు స్థాయిలో అంటే సుమారు 112 ట్రైన్స్, స్పెషల్ ట్రైన్స్ అందుబాటులోకి తీసుకొచ్చాం. ముఖ్యంగా దీనిలో ఈ సంవత్సరం ఏర్పాటు చేసిన ట్రైన్స్లో డబుల్ డెక్కర్ ట్రైన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. డబుల్ డెక్కర్ ట్రైన్స్ మనకి కాచిగూడ నుంచి వయా కాజీపేట మీదుగా విజయవాడ, గుంటూరు ఇంట్రడ్యూస్ చేసాం. ఈ డబుల్ డెక్కర్ ట్రైన్ యొక్క ఉపయోగం ఏంటంటే 1400 సీటింగ్ కెపాసిటీ ఉంది. అంటే ఆల్మోస్ట్ డబుల్ ద సీటింగ్ కెపాసిటీ అని చెప్పొచ్చు. అట్లాగే జనసాధారణ ట్రైన్స్ అవి కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అవి కూడా ఒక్కొక్క ట్రైన్కి 1500 సీటింగ్ కెపాసిటీ ఉంటుంది. ఇవన్నీ కూడా రిజర్వేషన్ సదుపాయం కూడా దీనికి అందుబాటులో ఉంది. ఈ ట్రైన్స్ కూడా ఇంట్రడ్యూస్ చేయడం అయింది. దీంతోపాటు ముఖ్యంగా ప్రధాన పట్టణాలు కలుపుతూ వెళ్ళే ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ మనం కనుక తీసుకుంటే పల్నాడు ఎక్స్ప్రెస్ కానీ, పినాకిని ఎక్స్ప్రెస్ కానీ, రత్నాచల్ ఎక్స్ప్రెస్ కానీ, ఇంటర్సిటీ కానీ ఈ ట్రైన్స్ అన్నింటిలో కూడా అదనపు కోచెస్ ఏర్పాటు చేయడం, అంటే ముఖ్యంగా 2 కోచ్లు ఏర్పాటు చేయడం జరిగింది. దీని మూలంగా కూడా ప్రయాణికులకి సీటింగ్ అరేంజ్మెంటు, రిజర్వ్డ్ సీటింగ్ అరేంజ్మెంట్ అందుబాటులోకి వస్తుంది. ఈ విస్తృతమైన ఏర్పాట్లు చేయడం మూలంగా ఈ కోచెస్ మూలంగా సుమారుగా 48,000 సీటింగ్ అదనపు సీట్లని క్రియేట్ చేయగలిగాం. మాకున్నటువంటి అన్ని వనరులను కూడగట్టుకుని మేము ఇప్పటి వరకు 35 స్పెషల్ ట్రైన్స్ ప్రత్యేకించి తిరుగు ప్రయాణంలో వచ్చే వారి యొక్క అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రకటించడం జరిగింది. దీంతోపాటు 40 నుంచి 45 కోచెస్ అండి. ముఖ్యంగా మనకి ఇక్కడ మచిలీపట్నం ఎక్స్ప్రెస్ కానీ, లేకపోతే గౌతమి ఎక్స్ప్రెస్ కానీ, ఈ సింహపురి ఎక్స్ప్రెస్ కానీ, ఈ ఎక్స్ప్రెస్ అన్నింటిలో కూడా అదనపు కోచెస్ కూడా ఏర్పాటు చేయడం, దీని మూలంగా ప్రయాణికులకి సౌకర్యం పెరుగుతుంది. సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలోని ప్రయాణికుల యొక్క అవసరాలని గమనించుకుని రద్దీని కూడా దృష్టిలో పెట్టుకుని ఎప్పటికప్పుడు మాకున్న వనరులన్నీ కూడగట్టుకుని అవసరమైతే ఇంకా ప్రత్యేక రైళ్లు ప్రకటించడానికి కూడా యంత్రాంగం సిద్ధంగా ఉంది. అలాగే మా స్టాఫ్ కూడా ఈ పండగ సమయాల్లో కూడా నిరంతరం పనిచేస్తూ స్టేషన్ని క్లీన్గా ఉంచడం, అలాగే తాగునీరు, తర్వాత క్లీన్ టాయిలెట్స్ని ప్రొవైడ్ చేయటం, ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారండి. తప్పనిసరిగా ప్రయాణికులు కూడా మాతో సహకరించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ శ్రీ రవీంద్ర గుప్తా గారు స్పష్టమైన ఆదేశాలని జారీ చేయడం జరిగింది. వారు ఇచ్చిన ఆదేశాల్లో డివిజనల్ రైల్వే మేనేజర్ విజయవాడ వారు కానీ, డివిజనల్ రైల్వే మేనేజర్ గుంటూరు, డివిజనల్ రైల్వే మేనేజర్ గుంతకల్లు, అలాగే సికింద్రాబాదు డిఆర్ఎం గారు, హైదరాబాద్ డిఆర్ఎం గారికి అందరికీ కూడా ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించమని, వారిని ప్రత్యక్షంగా స్టేషన్స్కి వెళ్ళి ఇన్స్పెక్ట్ చేసి అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని అవగాహన చేసుకుని అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకుని మాకున్నటువంటి వనరుల్ని కూడగట్టుకుని అవసరమైతే ఎడిషనల్ కోచెస్, ఇందాక మీకు చెప్పాం అనేక ఎడిషనల్ కోచెస్ యాడ్ చేసాం ఇప్పటికి. దీంతోపాటు అవసరమైతే ఇంకా ఎడిషనల్ కోచెస్ ఏర్పాటు చేయడం కానీ, ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడటానికి కానీ అనేకమైన చర్యలు తీసుకోమని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దీంతోపాటు ప్రతి స్టేషన్కి, అంటే ప్రతి స్టేషన్ అంటే ముఖ్యమైన స్టేషన్లు, దానిలో కాకినాడ కానీ, మీరు విజయవాడ కానీ, గుంటూరు కానీ, అలాగే మన కాజీపేట కానీ, తిరుపతి కానీ, సికింద్రాబాద్ కానీ, వీటన్నిటిలో కూడా ప్రత్యేక అధికారిని నియమించి ఆ స్టేషన్లో ఉన్నటువంటి రద్దీని ఎప్పటికప్పుడు అంచనా వేయటం, యంత్రాంగం కూడా అప్రమత్తంగా ఉంది. ఖచ్చితంగా ప్రయాణికులకి అప్పటికప్పటి అవసరాలను బట్టి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేయడం జరుగుతుందండి. వేలాది మంది ప్రయాణికులు రైల్వే స్టేషన్లకు ఒకే రోజు చేరుకునే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో రిజర్వేషన్ కౌంటర్ల సంఖ్య పెంచేటటువంటి అవకాశం ఉందా తెలుగు రాష్ట్రాల్లో?
ఇందాక మీకు చెప్పామండి, ఖచ్చితంగా ఇంపార్టెంట్ స్టేషన్స్ లైక్ మీరు ఇప్పుడు సికింద్రాబాద్ కానీ, కాచిగూడ కానీ, హైదరాబాద్ కానీ, లేకపోతే తిరుపతి కానీ, కాకినాడ, రాజమండ్రి, విజయవాడ, గుంటూరు, వీటన్నిటిలో కూడా కాజీపేట, వీటన్నిటిలో కూడా అదనపు రద్దీని దృష్టిలో పెట్టుకుని ప్రత్యేకమైన రిజర్వేషన్ కౌంటర్స్ని ఏర్పాటు చేయటం, తర్వాత ప్రత్యేక కౌంటర్స్ని అలాగే క్యాన్సిలేషన్ చేసుకునే వారికి కూడా సదుపాయం కలిగించే విధంగా వారికి ఏర్పాటు చేయడం కూడా జరిగిందండి. అట్లాగే ప్రయాణికులు ఈ రద్దీ సమయాల్లో వాళ్ళు ప్లాట్ఫామ్ మీదకి వస్తూ ఉంటారు. వాళ్ళకి కావాల్సిన అవసరాలు కూడా ప్లాట్ఫామ్ మీద కలిగించేటట్టు చూడటం, వాళ్ళు ఎలాంటి ఇబ్బంది పడకుండా, అలాగే సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చాలామంది ఒకేసారి జనరల్ కంపార్ట్మెంట్స్లో మీరు చూసాం, జనరల్ కంపార్ట్మెంట్లోకి చొచ్చుకుని వెళ్తాం. వారికి ప్రమాదాలు జరగకుండా నివారించడానికి కావాల్సినటువంటి రక్షణ వ్యవస్థ అంటే ముఖ్యంగా ఆర్పీఎఫ్ వారితో రక్షణ వ్యవస్థను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో అన్ని విధాలుగా అన్ని చర్యలు తీసుకుంటున్నామండి. గత 4-5 రోజులుగా అంటే ఈ పండగ రద్దీ స్టార్ట్ అయిన 11-12 తారీఖు నుంచి మొదలెట్టి ఇది అప్ టు 20th వరకు కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు కూడా రేపు ఎల్లుండి ఆవులెల్లుండి కూడా ఈ డివిజనల్ రైల్వే మేనేజర్ వారు సీనియర్ ఆఫీసర్స్ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ ఉన్నారు. వారు ప్రత్యేకంగా డిఆర్ఎంస్ అయితే వారి ఇన్స్పెక్షన్ కూడా వెళ్తాం, ప్రజలకు అందుబాటులో ఉండటం కూడా జరుగుతుందండి. సంక్రాంతి పండుగకు వెళ్ళి తిరిగి వచ్చే వారి కోసం ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల చర్యలు తీసుకున్నట్టుగా దక్షిణ మధ్య రైల్వే సిపిఆర్ఓ ఉమాశేఖర్ కుమార్ గారు చెప్తున్నారు. సికింద్రాబాద్ స్టేషన్ నుంచి కెమెరామెన్ రమణ మహేష్తో వెంకటరమణ.